ఓం శాంతి. జనవరి 18వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. అవ్యక్త బాబ్దాదా మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు పితాశ్రీ గారి పుణ్యస్మృతి దినాన వినిపించేందుకు బాబ్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేయాలనే ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది. నా పిల్లలు యోగ్యులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలనేదే తండ్రి కోరిక. ఓం శాంతి. ఇప్పుడు భగవంతుడు సన్ముఖంలో కూర్చొని మాకు గీతాజ్ఞానాన్ని వినిపిస్తున్నారు, లేక జ్ఞాన డ్యాన్సు చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞాన డ్యాన్సు ద్వారా మీరు దేవతల వలె సదా సుఖీలుగా మరియు హర్షితంగా ఉంటారు. భగవంతుణ్ణే అనంతమైన తండ్రి లేక విశ్వరచయిత అని అంటారు. తండ్రి మా కోసం స్వర్గం యొక్క బహుమతిని తీసుకొచ్చారని ఆత్మలకు తెలుసు. వారే రచయిత. స్వర్గానికి యజమానులుగా చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారు చెప్తున్నారు, తండ్రిని మరియు విశ్వ యజమానత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన పెద్ద ప్రపంచాన్నే రచిస్తారు. పిల్లలైన మీకోసం పూర్తి విశ్వమే ఒక ఇల్లు అనగా పాత్రను అభినయించే స్థానము. బేహద్దు తండ్రి వచ్చి బేహద్దు విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు. అదే స్వర్గము. కనుక పిల్లలు ఇలాంటి తండ్రికి ఎంతగా ధన్యవాదాలను తెలిపించాలి. విశ్వరచయిత అయిన తండ్రి డైరెక్టుగా అర్థం చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. కనుక మీ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలంటే అందరూ వీరు దేవతల వలె ఉన్నారని అనాలి. దేవతలు ప్రసిద్ధమైన వారు. వీరి స్వభావము పూర్తిగా దేవతల వలె ఉందని, పూర్తిగా మధురమైన శాంత స్వభావము కలవారని అంటారు. ఇలాంటి పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. తండ్రి స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వస్తారు. కనుక మీరు ఎంత సహయోగులుగా అవ్వాలి. మీ అంతట మీరే సర్వీసులో నిమగ్నం అవ్వాలి. అంతేగాని నేను అలసిపోయాను, నాకు సమయం లేదని అనరాదు. సమయానికి అన్ని పనులు చేయడంలోనే కళ్యాణముంది. యజ్ఞసేవ యొక్క బహుమతిని శివబాబా ఇస్తారు. పిల్లల దైవీ నడవడిక చూసినప్పుడు తండ్రి బలిహారం అవుతారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా ఉన్నతమైన సంపాదనను చేసుకుంటారు. మీరు పదమాపదంపతులుగా అవుతారు. బాబా మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా చేస్తారు. తండ్రి మిమ్మల్ని ఎంత తరగని ఖజానాతో నింపుతారంటే అది 21 జన్మలు మీ తోడుగా ఉంటుంది. అక్కడ దుఃఖమనే పేరే ఉండదు. ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. మృత్యువుతో ఎప్పుడూ భయపడరు. ఇక్కడ ఎంతో భయపడతారు, ఏడుస్తారు. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త ప్రపంచంలో రాకుమారులుగా అవుతామని మీకు సంతోషముంది. ఈ పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగిస్తూ ఉండండి. ఈ దేహాన్ని కూడా మర్చిపోతూ వెళ్ళండి. ఆత్మలైన మనము స్వతంత్రులము.
కేవలం ఒక్క తండ్రి తప్ప మరెవ్వరి స్మృతి రాకూడదు. జీవిస్తూ కూడా మరణావస్థలో ఉన్న వారి వలె ఉండాలి. ఈ ప్రపంచం నుండి మరణించినట్లు ఉండాలి. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే అని కూడా అంటారు కదా. శరీర భావాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఏకాంతంలో కూర్చొని బాబా, ఇప్పుడు మేము మీ ఒడిలోకి రానే వచ్చేశామనే అభ్యాసము చేయండి. ఒక్కరి స్మృతిలో శరీరం అంతమవ్వడాన్నే ఏకాంతమని అంటారు. మధురమైన పిల్లలు, ఇలాంటి ఉన్నతమైన చదువును చదివించే వారెవరో మీకు తెలుసు కదా. ఈ చైతన్య డిబ్బీలో చైతన్య వజ్రము కూర్చొని ఉన్నారు. వారే సచ్చిత్ ఆనంద స్వరూపులు. సత్యమైన తండ్రి మీకు సత్యాతి సత్యమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా నడవాలి. శాంతిగా ఉండాలి. చదువుకోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. క్షణక్షణము ఈ బ్యాడ్జ్ను చూస్తూ ఉంటే తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తాయి. ఎవ్వరూ మురళిని మిస్ చేయరాదు. బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, మీపై మీరు దయ చూపించుకోండి. ఏ ఆజ్ఞను ఉల్లంఘన చేయకండి. సువాసన కలిగిన పుష్పాలు తమ వైపు ఆకర్షిస్తాయి. ఎవరెలా ఉన్నారో అలాంటి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఆకర్షిస్తారు. సువాసన కలిగిన గుణవంతులైన పిల్లలను చూసి ప్రేమలో, సంతోషంలో నయనాలు చెమ్మగిల్లుతాయి. వారికి ఏదైనా కొద్దిగా కష్టం వచ్చినా తండ్రి వారికి సెర్చ్ లైట్ని ఇస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మీరు ఎలాంటి ఆశను ఉంచుకోరాదు. ఇప్పుడైతే ఒకే శ్రేష్టమైన ఆశను ఉంచుకోవాలి. ఇప్పుడు మేము సుఖధామానికి వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోరాదు. ఏమీ చూడరాదు. ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక్కరి వైపే చూస్తూ ఉంటే అచంచలమైన స్థిరమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తం అవ్వాల్సిందే. దీని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ సమయంలో అత్యధికంగా ప్రకృతికి కోపం వస్తుంది కనుక అంతా సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుందని మీకు తెలుసు. మొత్తం పాత ప్రపంచమంతటినీ ముంచేస్తుంది. భూకంపాలలో ఇళ్ళు మొదలైనవన్నీ పడిపోతాయి. అనేక ప్రకారాలుగా మరణిస్తారు. ఇదంతా డ్రామా ప్లానుగా తయారై ఉంది. ఇందులో ఎవ్వరి దోషమూ లేదు. వినాశనమైతే జరగాల్సిందే. కనుక ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించండి. మీరైతే మీ సర్వస్వాన్ని ఇన్షూర్ చేసుకున్నారు కనుక మీకు ఏ ప్రకారమైన చింత లేదు. మీదంతా సఫలమవుతూ ఉంది. ఇప్పుడు మీరు వాహ్ సద్గురువు వాహ్ అని అంటారు. వారు మనకు ఈ మార్గాన్ని చూపించారు. వాహ్ భాగ్యము వాహ్, వాహ్ డ్రామా వాహ్. బాబా, మీరు మా 2 పిడికెళ్ల బియ్యం తీసుకొని దానిని 100 రెట్లు చేసి సురక్షితంగా భవిష్యత్తులో మాకు రిటర్న్ ఇస్తారని మీరు హృదయపూర్వకంగా తండ్రికి ధన్యవాదాలను తెలుపుతారు. కానీ ఇందులో కూడా పిల్లలకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. పిల్లలకు లెక్కలేనంత జ్ఞానధనము లభిస్తూ ఉంటుంది
కనుక అపారమైన సంతోషంలో ఉండాలి కదా. హృదయం శుద్ధంగా ఉంటే ఇతరులను కూడా శుద్ధంగా చేస్తారు. యోగస్థితి ద్వారానే హృదయం శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యే మరియు ఇతరులను యోగులుగా తయారు చేసే అభిరుచి ఉండాలి. ఒకవేళ దేహంపై మోహముంటే, దేహాభిమానముంటే మా స్థితి చాలా కచ్చాగా ఉందని అర్థం చేసుకోండి. దేహీ అభిమానులుగా ఉండే పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. కనుక ఎంత వీలైతే అంత ఎక్కువగా ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసము చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బాబా అనే పదము అన్నిటికంటే మధురమైనది. తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పలపై కూర్చోబెట్టుకొని తనతో పాటు తీసుకెళ్తారు. ఇలాంటి తండ్రి స్మృతి యొక్క నశాలో చూర్ణమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంతోషంలో శీతలంగా అయిపోవాలి. తండ్రి ఎలాగైతే అపకారులపై ఉపకారం చేస్తారో అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. సుఖమిచ్చే వారిగా అవ్వండి. తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా చేయాలనే ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది. పిల్లలు యోగ్యులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలనేదే తండ్రి కోరిక. పిల్లలైన మీకిప్పుడు డ్రామా రహస్యం కూడా తెలుసు. తండ్రి మీకు నిరాకార, ఆకార, సాకార ప్రపంచాల సమాచారమంతా వినిపిస్తున్నారు. ఇప్పుడు నేను కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నానని ఆత్మ అంటుంది. మనము స్వర్గంలోకి వెళ్లేందుకు తప్పకుండా యోగ్యులుగా అవుతాము. స్వయం యొక్క మరియు ఇతరుల కళ్యాణము చేస్తాము. మంచిది. తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమివ్వాలి. తండ్రికి కుడి భుజంగా అవ్వాలి. ఇలాంటి పిల్లలే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. శుభకార్యంలో కుడి చేతినే ఉపయోగిస్తారు. కనుక తండ్రి చెప్తున్నారు, ప్రతి విషయంలో రైటియస్గా అవ్వండి. ఒక్క తండ్రినే స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది. ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించండి. ఇది శ్మశానము. వృత్తి వ్యాపారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణిస్తే ఊరకే మీ నాశనాన్ని చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేస్తే మీరు చాలా సంపన్నంగా అవుతారు. దేహాభిమానంలోకి వస్తే అంతా నాశనమైపోతుంది. ఆత్మాభిమానులుగా అయితే సంపన్నంగా అవుతారు. ధనము కొరకు కూడా చాలా అత్యాశను ఉంచుకోరాదు. ఆ చింతనలో శివబాబాను కూడా మర్చిపోతారు. అంతా తండ్రికి అర్పించి మా శ్రీమతమును ఎంతవరకు అనుసరిస్తున్నారని బాబా చూస్తారు. ప్రారంభంలో బ్రహ్మ బాబా కూడా ట్రస్టీగా అయి చూపించారు కదా. సర్వస్వము ఈశ్వరార్పణ చేసి ట్రస్టీగా అయిపోయారు. కేవలం ఈశ్వరుని కార్యంలోనే ఉపయోగించాలి. విఘ్నాలతో ఎప్పుడూ భయపడరాదు. ఎంత వీలైతే అంత తమ సర్వస్వాన్ని సేవలో సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయి ఉండాలి. మంచిది. मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. అవ్యక్త మహావాక్యాలు రివైజ్ కోర్స్ 15/4/1974. అందరూ ఉన్నతి వైపు వెళ్తూ ఉన్నారా? సదా లగ్నంలో మగ్నము మరియు విఘ్న వినాశకులు, ఈ రెండు గుర్తులు అనుభవంలోకి వస్తున్నాయా? విఘ్న వినాశకులుగా అయ్యేందుకు బదులు విఘ్నాలను చూసి మీ స్థితి నుండి కిందికి రావడం లేదు కదా? అనేక ప్రకారాలుగా వచ్చే తుఫాన్లు మీ బుద్ధిలో తుఫానును ఉత్పన్నం చేయడం లేదా? ఎవరి ద్వారానైనా బహుమతి లభిస్తే బుద్ధిలో అలజడి జరగదు, కానీ ఇంకా ఉల్లాసంగా అనిపిస్తుంది కదా? అదేవిధంగా వచ్చిన తుఫాన్లు మీ ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేక అలజడిని పెంచుతున్నాయా? ఒకవేళ తుఫానును తుఫానుగా భావిస్తే అలజడి అవుతుంది. బహుమతిగా భావించి అనుభవం చేస్తే తద్వారా ఉల్లాసము మరియు ధైర్యము చాలా పెరుగుతాయి. ఇదే ఎక్కే కళకు గుర్తు. భయపడేందుకు బదులు ఈ పరీక్షలనే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవం యొక్క కొత్త కొత్త రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు. ఎందుకంటే అలజడి లోపల రత్నాలు ఇమిడి ఉన్నాయి. పైన అనగా బాహ్యముఖతా దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అలజడి కనిపిస్తుంది లేక అనుభవమవుతుంది. కానీ అవే విషయాలను అంతర్ముఖతా దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అనేక ప్రకారాల జ్ఞానరత్నాలు అనగా పాయింట్లు ప్రాప్తి అవుతాయి. ఒకవేళ ఏదైనా విషయాన్ని చూస్తూ లేక వింటూ ఆశ్చర్యం అనుభవమవుతే ఇది కూడా అంతిమ స్థితి కాదు. ఇలాగైతే జరగరాదు. డ్రామా జ్ఞానం ఉంటున్నా ఒకవేళ ఇలాంటి సంకల్పం ఉత్పన్నమైతే దీనిని కూడా అలజడి యొక్క అంశమని అంటారు. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమైతే అలజడి ఉందని అర్థం. విఘ్నాలు రావడం ఎంత అవసరమో అంత విఘ్న వినాశక స్థితిలో ఉండడం కూడా అవసరము. ఇదే హర్షితంగా ఉండేందుకు సాధనము. నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు. ఇదే అంతిమ స్థితి. ఒకవేళ ఏదైనా అలజడిని కలిగించే పని చేసినప్పుడు మరియు అలాంటి పాత్రను అభినయించినప్పుడు సాగర సమానంగా భలే పైకి అలజడి కనిపిస్తున్నా అనగా కర్మేంద్రియాల అలజడిలోకి వస్తున్నా స్థితి నథింగ్ న్యూగా ఉండాలి. స్థూలమైన సాగరము రెండు రూపాలను చూపిస్తున్నప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులు ఇలాంటి రూపాన్ని చూపించలేరా? ప్రకృతి దీనిని పురుషుని నుండి కాపీ చేసింది. మీరైతే పురుషోత్తములు కదా. ప్రకృతి తన యోగ్యతను చూపించినప్పుడు పురుషోత్తములు చూపించలేరా? ఇప్పుడు సమయం అతి వైపుకు వెళ్తూ ఉంది. అన్ని వైపులా అతి కనిపిస్తోంది. అతి అంతిమానికి గుర్తు. ప్రకృతి సమాప్తి వైపుకు అతిలోకి వెళ్ళే కొలది సంపన్నంగా అయ్యే ఆత్మల ఎదురుగా ఇప్పుడు పరీక్షలు మరియు విఘ్నాలు కూడా అతి యొక్క రూపంలోనే వస్తాయి. కనుక ఇంతకు ముందు ఇది లేదు, ఇప్పుడెందుకుంది అని ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యం కూడా ఉండరాదు. చివరి పరీక్షలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ప్రశ్నార్థకాల రూపంలో వస్తాయి. అప్పుడే కదా పాస్ లేక ఫెయిల్ అనేది తెలుస్తుంది. కోరుకోకపోయినా బుద్ధిలో ప్రశ్నలను ఉత్పన్నం చేసే విషయాలు వస్తాయి. ఇదే మీ పరీక్ష. అంతేకాక ఇది 1 సెకండు యొక్క పరీక్ష.
ఎందుకు అనే సంకల్పము చంద్రవంశము యొక్క క్యూలో నిలబెడుతుంది. కనుక ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసము నిరంతరంగా ఉండాలి. సమస్య అనే సీటును సంభాళించడంలో మునిగిపోరాదు, కానీ సీటుపై కూర్చొని సమస్యను ఎదుర్కోవాలి. ఇప్పటి వరకు సమస్య అనేది సీటును గుర్తు ఇప్పిస్తూ ఉంది. విఘ్నం వచ్చినప్పుడు విశేషంగా యోగం చేస్తారు, భట్టి చేస్తారు. దీని ద్వారా శత్రువే శస్త్రాలను గుర్తు చేస్తున్నాడని, స్వతహాగా మరియు సదా స్మృతి ఉండడం లేదని రుజువవుతుంది. మీరు నిరంతర యోగులా లేక అంతరం ఉండే యోగులా? మీకు నిరంతర యోగులనే టైటిల్ ఉంది కదా. శత్రువు రానే రాకూడదు, సమస్య ఎదిరించరాదు. శూలము నుండి ముల్లుగా అవ్వడం కూడా అంతిమ స్థితి కాదు. ముల్లును మీ సంపూర్ణతా స్థితి ద్వారా సమాప్తం చేయండి. ఇదే అంతిమ స్థితి. ఇలాంటి లక్ష్యం ఉంచుకొని మీ స్థితిని ఎక్కేకళ వైపు ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. పెద్ద విషయాన్ని చిన్నదిగా అనుభవం చేయడం వరకు యథాశక్తి నెంబర్ వారుగా చేరుకున్నారు. ఇప్పుడు అంశము మరియు వంశము కూడా సమాప్తమయ్యేంత వరకు చేరుకోవాలి. మీరందరూ ధైర్యంతో, ఉల్లాసంతో మరియు సదా సర్వుల సహయోగులుగా ఉంటూ నడుస్తున్నారు కదా. కలియుగ ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకు, పరివర్తన చేసేందుకు, మాయకు వీడ్కోల్నిచ్చేందుకు సంఘటితంగా అనగా చుట్టుముట్టి ఉన్నారు కదా. మీ ముట్టడి దృఢంగా ఉందా, లేక మధ్య మధ్యలో ఎవరైనా ఢీలాగా అవుతున్నారా, లేక అలసిపోతున్నారా, లేక నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారా? ముందుకు వెళ్ళరాదు, వెనుకకు వెళ్ళరాదు. ఎలా ఉన్న వారము అలానే ఉండాలనే పాఠమునైతే పక్కా చేసుకోవడం లేదు కదా. సమయము ముందుకు తోస్తే నడుస్తాంలే అని అనుకొని ఎక్కడి వారు అక్కడే ఆగిపోవడం లేదు కదా. ఎవరైనా ఏదైనా ఆధారం ఇస్తారని ఎదురు చూస్తూ అలాగే నిలబడిపోవడం లేదు కదా. ఇలాంటి స్థితి కలిగిన వారిని ఏమంటారు? దీనినే అంగదుని స్థితి అని ఏమైనా భావిస్తున్నారా? ఒకవేళ ఇలా ఆగిపోతే చివర వచ్చేవారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎప్పుడైనా పర్వతాలపై మంచు పడి గడ్డగట్టి దారి మూసుకుపోయినప్పుడు ఆ మంచును కరిగించేందుకు లేక దానిని తొలగించేందుకు పురుషార్థం చేస్తారు. ఇక్కడ కూడా ఒకవేళ మంచు గడ్డగట్టినట్లు ఉండిపోతే యోగాగ్ని తక్కువగా ఉందని రుజువవుతుంది. యోగాగ్నిని తీవ్రం చేస్తే మార్గం స్పష్టమైపోతుంది. ధైర్యము మరియు ఉల్లాసము యొక్క పాయింట్లు ఏవైతే మీకు లభించాయో వాటిని బుద్ధిలో పరుగు తీయిస్తే మార్గం స్పష్టమైపోతుంది. పురుషార్థ వేగంలో అంగదునిగా అవ్వండి. మాయతో ఓడిపోవడంలో అంగదునిగా అవ్వకండి. కానీ విజయులుగా అయ్యేందుకు అంగదునిగా అవ్వండి. మంచిది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా పాలన తీసుకునేవారు, విశ్వాన్ని పాలన చేసేవారు, విష్ణు కులం యొక్క శ్రేష్ఠ ఆత్మలు, ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తమ ఆత్మలు, విశ్వం ముందు సాక్షాత్ మూర్తులుగా ప్రసిద్ధమయ్యే ఆత్మలు, యోగయుక్త ఆత్మలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాప్ దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వరదానము: సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభవం చేసే
బ్రహ్మ బాబా సమానంగా ఉదాహరణగా అవ్వండి. వివరణ: బ్రహ్మ బాబా సేవలో ఉంటూ సమాచారాన్ని వింటూ ఏకాంతవాసిగా అయిపోయేవారు. 1 గంట సమాచారం యొక్క సారాన్ని 5 నిమిషాలలో అర్థం చేసుకుని పిల్లలను సంతోషపరిచి తన అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారు. ఇలా తండ్రిని అనుసరించండి. బ్రహ్మ బాబా ఎప్పుడూ నేను బిజీగా ఉన్నానని అనలేదు, కానీ పిల్లల ఎదురుగా ఉదాహరణగా అయ్యారు. సమయ ప్రమాణంగా ఇప్పుడు ఇలాంటి అభ్యాసం యొక్క అవసరముంది. మనసులో చెయ్యాలనే లగన్ ఉంటే సమయం లభిస్తుంది. అంతేకాక మీరు అనేక మందికి ఉదాహరణగా అయిపోతారు. స్లోగన్: ప్రతి కర్మలో కర్మ మరియు యోగము యొక్క అనుభవం అవ్వడమే కర్మయోగము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: మేము తండ్రి సమానంగా అవ్వాలంటే ఎలాగైతే తండ్రి లైట్గా ఉన్నారో అలా డబల్ లైట్గా అవ్వాలనే లక్ష్యాన్ని సదా గుర్తుంచుకోండి. ఇతరులను చూస్తే బలహీనమవుతారు కనుక తండ్రిని చూడండి, తండ్రిని అనుసరించండి. ఎగిరే కళకు శ్రేష్ఠ సాధనము కేవలం ఒకే శబ్దము, సర్వస్వము నీదే. నాది అనే శబ్దాన్ని పరివర్తన చేసి నీదిగా చేయండి. నీ దానిని అని అన్నప్పుడు ఆత్మ ప్రకాశము, అంతేకాక అంతా నీదే అని అన్నప్పుడు లైట్గా తేలికగా అయిపోతారు. ఓం శాంతి.